ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ సర్వశుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేడు ప్రపంచంలో హాట్ టాపిక్గా నిలిచినటువంటిది లివియాథాన్ కదా. లివియాథాన్ అనేటువంటి ఒక క్రూరమైనటువంటి మృగం సముద్రము అడుగున ఉందని, అది కేవలము ఒక భయంకరమైన ఘట సర్పం వలె ఉందని, అది బైబిల్లో చెప్పబడినటువంటిదేనని, అనేక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు ప్రజలు దీని గురించి చర్చిస్తూ ఉన్నారు. అయితే దీన్ని బలం చేకూర్చేటువంటి అంశాలు కూడా జరుగుతూ వచ్చాయి. నదులు ఎర్రబడ్డం, అనేకమైనటువంటి జీవరాశులు సముద్రంలో ఉన్నటువంటివన్నీ కూడా మరి బయటకు వచ్చేసి అవన్నీ కూడా నది ఒడ్డుకు వచ్చి చనిపోవడం, అదేవిధంగా టార్టాయిస్, తాబేళ్ళు ఇటువంటివి కూడా దరిదాపు కొన్ని లక్షలు సముద్రం నుండి బయటపడడం, కొన్ని చోట్ల నదులు ఎర్రగవ్వడం, ఇటువంటివి అనేకమైనవి మనము ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. ఒక పక్క ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశం గురించి ఆసక్తికరమైనటువంటి అంశాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు మందిర నిర్మాణం కూడా జరుగుతుందని, మూడవ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా మిగిలి ఉన్నది కేవలం రెండవ రాకడేనని, ఆ రెండవ రాకడ వస్తున్నప్పుడు ఈ యొక్క ఘట సర్పం, ఆ క్రూరమైనటువంటి మృగం సముద్రంలో నుండి లేస్తుందని, ఒక మహాయుద్ధమే దాని ద్వారా జరగబోతుందని అనేకమైనటువంటి కథనాలని ఈ మధ్య కాలంలో మనము కంటిన్యూస్గా చూస్తూ వచ్చాం. అయితే ఈరోజు ఈ వీడియోలో దీని మీద కొన్ని అభిప్రాయాలని నేను మీ ముందు ఉంచాలని తెలియజేస్తూ ఉన్నాను. వాటితో పాటు బైబిల్లో అసలు దీని గురించి ఏమని ప్రస్తావించబడింది, ఒక్కొక్క గ్రంథకర్త దీని గురించి ఏం తెలియజేశారు, ఆ విషయాలను కూడా మనం కూలంకషంగా ఈరోజు చూడబోతా ఉన్నాం. మొట్టమొదటిగా దీని గురించి ఎక్కువగా ఆలోచించేటువంటిది ఏంటంటే, భూమి అంతమయ్యే ముందు ఇటువంటి ఒక భయంకరమైనటువంటి ఘట సర్పము సముద్రంలో నుండి లేస్తుంది అనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి ఒక అజంప్షన్. ప్రస్తుతం భూమి అంతమయ్యేటువంటి కాలంలోనికి మనం వచ్చేసాం అని చాలా మంది భావిస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా ఇది సాటన్ ఫోర్స్, అంటే ఇది ఒక ఈవిల్ ఫోర్స్ గా ఉండబోతుందని, దీని మీద దేవుడు వచ్చి యుద్ధం చేస్తాడని, పాపం మీద, మరణం మీద, సాతాను మీద గెలుపొందడానికి దేవుడు రాబోడానికి ఇది ఒక చిహ్నంగా ఉండబోతుంది అనేటువంటిది చాలా మంది భావిస్తున్నటువంటి రెండో అంశం. ఇక మూడవదిగా ఎండ్ టైమ్స్ అండ్ ఎస్కటాలజీ, అంటే ప్రభువు రాకడికి ముందు జరిగేటువంటి అంశాలలో కూడా మరి ఇటువంటి ప్రస్తావన రాబోతుంది. అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులంతా కూడా అంత్యకాలానికి సంబంధించబోయేటువంటి పరిస్థితులే. అంటే మానవాళి ఈ భూమి మీద ఇంకా కొద్ది రోజులలో సమాప్తమయ్యేటువంటి దినాలు దగ్గర పడ్డాయి అని ఇంకొంచెం మంది తెలియజేస్తూ వచ్చారు. అయితే ఇది కేవలం చెవోస్, అంటే ఇది ఒక గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది. అంటే ఇది ఒక మిథ్య తప్ప అది ప్రాముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఘట సర్పాన్ని సూచించింది కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇంకొంచెం మంది తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రాముఖ్యంగా బైబిల్లో దీని గురించి ఏమేమి తెలియజేయబడ్డాయి, దీని గురించినటువంటి వివరాలని మనము త్వరగా చూద్దాం. యోబు గ్రంథము 41వ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావించబడింది. ఇది ఒక మ్యాసివ్గా, అంటే ఒక చాలా పెద్దదైనటువంటి ఒక గొప్ప జంతువుగా ఉండబోతుందని, అలాగే ఇది ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే అది సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది అని, అలాగే ఇది దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క సృష్టిలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తికి నిదర్శనంగా ఉంటుందని, దీనిని ఎవరు నాశనం చేయలేరని, ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడు ఎవడు కూడా దీనిని అదుపు చేసేటువంటి శక్తి, అంటే కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు ఏ ఒక్కరికి ఉండవని, అది కేవలము పీల్చుకునేటువంటిది నిప్పును మాత్రమే, ఇట్ విల్ ఇన్హేల్ ద బ్రీత్ ఆఫ్ ద ఫైర్, అంటే నిప్పును మాత్రమే తను శ్వాసగా తీసుకుంటుంది అని, అలాగే దాని శరీరం అంతా కూడా స్కేల్స్ తోటి ఉంటాయి, అంటే దాని శరీరం అంతా కూడా పొక్కులతో, స్కేల్స్తో నింపబడి ఉంటాయని యోబు గ్రంథకర్త దాని గురించి చూచాయిగా కొన్ని అంశాలని మనకి తెలియజేసినట్లుగా మనము చూస్తాం. అదేవిధంగా కీర్తనల గ్రంథంలో 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టెదవు, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి అనేటువంటి మాటని మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఏదైతే మనం లెవియథాన్ అని అంటామో దానిని తెలుగులో మకరము అని పిలుస్తారు. అంటే ఈ మకరం అనేటువంటిది రాబోయే అంత్య దినాలలో ఆహారము లేనటువంటి వ్యక్తులకి దీనిని ముక్కలుగా చేసి అనేకమైనటువంటి వ్యక్తులు దీనిని తింటారు అనేటువంటి భావాన్ని కల్పించేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా యెషయా ప్రవక్త 27వ అధ్యాయం 1వ వచనంలో మనం ఒకసారి చూస్తే, ఆ దినమున యెహోవా గట్టిదైన గొప్పదైన బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును
వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీదనున్న మకరంను సంహరించును అనేటువంటి విషయాల్ని కూడా మనము చూస్తాం. అంటే ఈ యొక్క మకరం అనేటువంటిది ఏదైతే ఈ సముద్రపు అడుగు భాగంలో ఉందో, ఆ సముద్రపు అడుగు భాగములో ఉన్నటువంటి మకరమును అంటే ఈ లెవియథాన్ని అంతము చేసేటువంటిది కేవలము దేవుడు మాత్రమే తప్ప మానవాళికి ఇది అంతు చిక్కనటువంటి సమస్యగా ఉండబోతుంది. అంటే మానవుడు ఇప్పటిదాకా సంపాదించుకున్నటువంటి జ్ఞానము, మానవుడు ఇప్పటిదాకా సంపాదించుకున్నటువంటి సైంటిఫికల్గా సంపాదించుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, లేకపోతే యుద్ధానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అణుబాంబులు తయారు చేసినప్పటికీ కూడా, ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏవి కూడా వాటిని డెస్ట్రాయ్ చేయలేవు, ఈ లెవియథాన్ని డెస్ట్రాయ్ చేయలేవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు. ఏది ఏమైనా కూడా మరి బైబిల్లో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే చాలామంది దీని గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. అయితే కొంచెంమంది సేవకులు ప్రాముఖ్యంగా దీని గురించి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అది నిజంగా క్రూర మృగానికి సంబంధించినటువంటిది అయితే కాదు, కానీ అది అనేకమైనటువంటి దేశాల గురించి ముంగుర్తుగా వ్రాయబడినటువంటిదే తప్ప దేవుడు వచ్చి ఆ సముద్రపు లోపల ఉన్నటువంటి క్రూర మృగాన్ని చంపేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ క్రూర మృగము లాంటి రాజ్యాలు భూమి మీద ఏర్పడతా ఉన్నప్పుడు ఆ రాజ్యాలకు వ్యతిరేకంగా దేవుడు యుద్ధం చేయడానికి వస్తున్నాడని, అయితే అది సింబాలిక్గా అంటే ఒక పవర్ఫుల్ నేషన్స్ ఏ విధంగా తయారవుతాయి అనేటువంటి దాని గురించి మాత్రమే మరి వ్రాయబడిందని కొంచెమంది తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి దీని మీద మిత్స్ ఉన్నాయి, అంటే ఇదంతా ఒక ఊహాజనితమైనటువంటిది అనేటువంటిది మనం చూస్తాం. కాకపోతే సింబాలిక్గా చెప్పబడింది తప్ప ఇది రియాలిటీలో కాదని చెప్తారు. అయితే ఇంకొంచెం మంది ఈ మధ్య కాలంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, అది కోకో ప్లేట్స్కి సంబంధించింది. అంటే సముద్రం లోపల ఉన్నటువంటి ఆ యొక్క పలకలు ఏదైతే ఉన్నాయో ఆ పలకలకి సంబంధించినటువంటి అవశేషాలు మాత్రమేనని, అది లెవియథాన్ అనేటువంటిది కాదు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. ఇంకొంచెం మంది ఇది టెక్టానిక్ ప్లేట్స్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ వచ్చారు. సరే, ఏది ఏమైనా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనము క్రీస్తుని అంగీకరించినటువంటి వారము, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వారము, మరణ పునరుద్ధానములు అనేటువంటివి కనులారా చూచి వాటికి సాక్షులుగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిష్యులు రాసినటువంటి పుస్తకాలని ఆధారం చేసుకొని విశ్వాసం మీద మన జీవితాలని మార్చుకొని ప్రభువు కోసం అంటుకట్టబడినటువంటి వ్యక్తులముగా మనం ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఇటువంటి భయాల గురించి కానీ, మనము ఇటువంటి గందరగోళ పరిస్థితుల గురించి కానీ, వస్తున్నటువంటి రాబోయేటువంటి ప్రళయాల గురించి ఆలోచించాల్సినటువంటి, భయపడాల్సినటువంటి అవసరత లేదు. కారణం ఏంటి అంటే, మనము రక్షించబడ్డాం. అంత మాత్రమే కాదు, మనకందరికీ కూడా రక్షణ ఓడ అయినటువంటి శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని దేవుడు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క శాశ్వతమైన పరలోక రాజ్యం కోసం నిరీక్షించేటువంటి వ్యక్తులు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం క్రీస్తుని అంగీకరించినటువంటి వారు మాత్రమే. కాబట్టి మనం ఇటువంటి సంశయాలు, ఇటువంటి భయాలు, ఇటువంటి ఆందోళనలు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వీటి గురించి మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు గందరగోళ పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోకుండా ప్రభువు మీద ఆధారపడుతూ వాక్య ఆధారితమైనటువంటి జీవితాల్ని మన జీవితాల్లో నింపుకుంటూ అనుదినము కూడా దేవుడికి దగ్గర అవుదాం. మరి ఈ లోకములో మనం జీవించినంత కాలం కూడా మరి ధైర్యముగా ప్రభువుని మహిమపరుస్తూ జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి దీని మీద భిన్న వాదనలు ఉన్నాయి. ఎప్పుడు కూడా బైబిల్ కానీ దేవుని యొక్క మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడతాయి. కాబట్టి వీటి గురించి మనము ఆలోచించకుండా, భయపడకుండా మరి దేవుడు తగిన సమయంలో అన్ని విషయాలను ఇంకా పూర్తిగా మనకి రివీల్ చేస్తారు. కాబట్టి ఆ సమయం కోసం మనం వేచి చూద్దాం. శాశ్వతంగా ఇటువంటి చిన్న చిన్న గందరగోళాలకి గురి కాకుండా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.